నమస్తే అండి. మన మిద్దె తోటలో మే నెలలో ఎట్లా ఉందో తోటకూర చూడండి. తోటకూర ఓన్లీ తోటకూర ఒకటే కోస్తున్నాను, నాకు అవసరం. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. అసలు మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది ఈ చెట్టు. వాళ్ళ వాటర్ ఏం చేశానంటే మార్నింగ్ కొంచెం ఎక్కువ పోసాను. అంకులు కొన్ని మొక్కలు వడిలిపోతున్నాయని నాతో అన్నారు. అందుకని కొంచెం కిందకి కారేదట్టు పోసా. అలా వారానికి ఒక రోజు కారేదట్టు పోస్తే ఇబ్బంది ఏమి ఉండదు. ఎంత బాగుందో చూడండి. జామ చెట్లు చచ్చిపోతున్నాయి అంట. చచ్చిపోతాయి జామ చెట్లకి నెమటోడ్స్ వస్తాయి, నాకు తెలుసు. ఇదిగోండి హైలైట్ తోటకూర, హైలైట్ ఎంత బాగుందో చూడండి. ఎట్లా అంటే తుంచేస్తే ఈ కాడల్లో కూడా ఫైబర్ ఉంటుంది. ఎంత బాగుందో. ఎండాకాలం అందుకే నేను కంపల్సరీ తోటకూరని ఇలా ఉంచుతాను. మాకు వారంలో 2 రోజులు మన మిద్దె తోటలో ఆకుకూరలే సరిపోతున్నాయి. ఇంకా ఎంత ఉందో చూద్దురు కానీ. ఇదిగోండి, ఇటు రండి. ఇదిగోండి, ఇప్పటికి ఇంత కోసాము, ఇంకా ఉంది, కోద్దాం రండి. నేను పొడవుగా ఉన్నాయే కోస్తున్నాను. మళ్ళీ నాకు పొట్టిగా ఉన్నాయేమోది అంటే మరలా ఇంకో వారానికి వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇక్కడ పెట్టేసి ఇంకో చోటకి వెళ్దాం. ఇప్పుడే వాటర్ పోసాను. వారానికి ఒక్కరోజు ఏం చేస్తానంటే కింద కారేదట్టు పోస్తా. రోజుకి ఒక్కరోజే ఇస్తున్నానండి, ఒక పూటే ఇస్తున్నాను నీళ్ళు, 2వ పూట ఇవ్వట్లా. వాటి నీళ్ళు ఎక్కువైనా కూడా చెట్లు చనిపోతాయి. అందుకని అదిగండి ఎంత ఉందో చూడండి. ఎంత హ్యాపీనో. ఓన్లీ తోటకూరే ఇవాళ మీకు హార్వెస్ట్. చూసారుగా నా దగ్గర ఎన్ని రకాల వెరైటీస్ మొక్కలు ఉన్నాయో. ఇది ముళ్ళ తోటకూర, మంచిదంట కానీ నేను వండట్లే, తీసేస్తున్నా. మేకల ఎరువులో వచ్చినాయి. ముళ్ళ తోటకూర చాలా మంచిది అంటున్నారు. ఇది కొంచెం చుక్కకూర చూడండి ఎంత బాగా వస్తుందో, గిల్లిన కొద్దికి వస్తుంది. మరలా వేయాలండి, టైం లేదు. మెంతికూర వేసాను. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. మరలా 10 రోజులుగా మళ్ళీ వారానికి చక్కగా చిగురు వచ్చేస్తుంది. చాలు, ఇంకెక్కడుంది. ఇదిగోండి ఇంకా చాలు. పదండి అటు ఎక్కడికి వెళ్దాం. బొకేలాగా ఉంది. ఎంత హ్యాపీనో. ఇంత తోటకూర కోసాను, ఫ్రెష్, పురుగు లేదు, ఏమీ లేదు. చూసారుగా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. తోటకూర కోసం వచ్చానండి. తోటకూర మంచి కూర.